మేలుకో శ్రీరామా నీలమీరధసామా మేలుకో మేలుకో మేలైన గుణధామా మేలుకో శ్రీరామా అలనీల గగనము అరుణారుణం మాయే కులదైవముదయాద్రి కొలువుండ పయనించే కొలను తామరలన్నీ విరబూసి విరిసినవి నళినాద్యైక నీవు నయనాలు విడవయ్యా మేలుకో శ్రీరామా నీలమీరధసామా మేలుకో మేలుకో మేలైన గుణధామా మేలుకో శ్రీరామా మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి నరసార్దులని నిలదించవలయునా మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి నరసార్దులని నిలదించవలయునా తరుణి సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది తిరిగి శయనించేది మర్యాద కాదయ్యా మేలుకో శ్రీరామా నీలమీరధసామా మేలుకో మేలుకో మేలైన గుణధామా మేలుకో శ్రీరామా పదయుగళి సేవింప ప్రణతులేయునరింప పదనారవిందము ముదమార పలికింప బంగారు వాకిళ్ళ పడిగా పులై ఉన్న భక్త కోటిని వేగ పాలించలేవయ్యా మేలుకో శ్రీరామా నీలమీరధసామా మేలుకో మేలుకో మేలైన గుణధామా మేలుకో శ్రీరామా గరుడ వాహన నారాయణ ఏ శేషశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ గరుడ వాహన నారాయణ ఏ శేషశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ గరుడ వాహన నారాయణ గరుడ వాహన నారాయణ భక్తులారా, మాఘమాసం 3వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణంలో మనం 3వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. నమ పార్వతీపదే హర హర మహాదేవ లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, మాఘమాస స్నాన ప్రభావం వల్ల పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్త అయి తన భర్తతో కలిసి హరిశరణ సాన్నిధ్యానికి వెళ్ళింది అన్నాడు. ఆ కథ ఏమిటో చెప్పండి అన్నది పార్వతీదేవి. పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా సదాచార సంపన్నుడు ఆయన, వేదశాస్త్ర పండితుడు. అతనికి అనేక మంది శిష్యులు ఉండేవాడు. వాళ్ళందరూ కూడా గురుసేవ చేసుకుంటూ విద్యాభ్యాసం అక్కడ చేసుకుంటూ ఉండేవాడు. ఈ సుదేవుడికి సర్వాంగ సుందరి అయిన ఒక కుమార్తె ఉండేది, చాలా అందగత్తె. ఈ కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చేయాలా అని ఆయన విచారిస్తూ ఉండేవాడు.
ఈలోగా ఒక రోజున సుమిత్రుడనే ఈ గురువుగారి యొక్క శిష్యుడు దర్భలు తేవడానికి అడవికి వెళుతుంటే ఆ శిష్యుడు వెనక ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. అక్కడ శిష్యుడు అన్ని సమిధులన్నీ పోగు చేసుకుంటుంటే ఈ అమ్మాయి అక్కడ ఉన్న సుందర వనంలో సంచరిస్తూ ఆ శిష్యుడి మీద, సుమిత్రుడనే శిష్యుడి మీద మనసు పడింది, బతిమాలింది. నేను కోరుకుంటున్నాను, నిన్ను నాతో శృంగార కేలి కొనసాగించు అని. అతను ఎంతకీ ఒప్పుకోలేదు. నువ్వు నాకు సోదరితోడు సమానం, నా గురుపుత్రికి విను, తప్పు, ఇలా చేయకూడదు, మనం ఇంటికి వెళ్దాం రామని ఎంత బతిలాడినా కూడా నేను ఇంటికి రాను, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను, నువ్వు ఒప్పుకోకపోతే. నేను చనిపోతే నువ్వు ఒక్కడవే వెళ్ళావనుకో, ఈ గురువుగారెట్టు నిన్ను శపిస్తాడు, ఏం చేశావు నన్ను అడిగి. కాబట్టి నా కోరిక తీర్చమని బలవంత పెట్టింది. అప్పుడు ఆ శిష్యుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళారు. శిష్యుడు తెచ్చిన సమిధులన్నీ చూసి సంతోషించాడు గురువుగారు. అమ్మాయిని కూడా చాలా సేపు తిరిగి వచ్చావు, రెస్ట్ తీసుకోమన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాశ్మీర దేశవాసి అయిన బ్రాహ్మణుడికి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేశాడు గురువుగారు. ఆయనకేం తెలియదు ఈ విషయం. అయితే చాలా కొద్ది కాలంలోనే ఆమె భర్త మరణించాడు. చాలా దుఃఖిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కూడాను, తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. ఈ లోపల అక్కడికి సంచరించడానికి ఒక యోగి వచ్చాడు. ఆ యోగి వీళ్ళ దుఃఖాన్ని చూచి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నారంటే, జ్ఞానస్వరూప అని తన కథ చెప్పుకున్నాడు ఆయన. ఓయి వినవయ్యా, నీ కుమార్తె పూర్వజన్మలో రాజుల కులంలో, క్షత్రియ కులంలో జన్మించింది. అయితే ఆ కుల నియమానికి విరుద్ధంగా వ్యభిచారిణిగా చెడు ప్రవర్తన కలిగి ఉండే తన భర్తని వధించేసింది కూడా. జారుల మాటలు విని, అంటే తన విటుల మాటలు విని భర్తను కూడా చంపేసింది. ఆత్మహత్య చేసుకుంది తను కూడా తర్వాత, భర్తను వధించిన తర్వాత. అంటే పతి హత్య చేసింది, ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇదిగో ఆ దోషం వల్ల ఈ వైధవ్యం కలిగిందయ్యా. అంతేకాదు ఈ జన్మలో కూడా తప్పు చేసింది ఈ అమ్మాయి. సోదరతుల్యుడైన వాడితోటి సంగమించింది. అయితే నువ్వు అడుగుతావేమో, ఇటువంటి దాన్ని నాకెందుకు పుట్టించాడు బ్రహ్మ అని. ఏమి చేసిన ఒక చిన్న పుణ్యం ఉంది. ఏమిటో తెలుసా? అది మాఘమాసంలో సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతం ఆచరిస్తుంటే కొందరు మరి ఈ అమ్మాయి చూసింది, నమస్కరించింది, అంతే. ఆ కాస్త పుణ్యం వల్ల నీ కూతురుగా జన్మించిందయ్యా అన్నాడు ఆ యోగి. శ్రీదేవుడు ఆ యోగి మాటలని విన్నాడు, చెవులు ఒక్కసారిగా మూసుకున్నాడు. ఎంత తప్పు చేసింది నా కూతురు మహానుభావ. ఈ జన్మలో కన్యే సోదరతుల్యుడైన వాడితో సంగమించిందా? గత జన్మలో పతి హత్యకి, ఆత్మహత్యకి పాల్పడిందా? మరి ఆ పాపం ఎలా పోతుంది మహానుభావ చెప్పండి అని పరిపరి విరుద్ధాల ప్రార్థించాడు. ఆమె భర్త జీవించే మార్గం చెప్పమని బతిమలాడాడు. అప్పుడు ఆ యోగి, ఓ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపం పోవడం కోసం, ఆమె మాంగళ్యం నిలిచేటట్లు చేయడం కోసం ఒక ఉపాయం ఉంది, శ్రద్ధగా విను. మాఘమాసంలో ప్రాతస్నానం చేసి నదీ తీరంలో కానీ సరస్సు తీరంలో కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశ ఉపచారాలతో పూజింపవలే. సువాసనలకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించుకోవాలి. ఈ విధంగా ఈమెచే ప్రతిదినము చేయించు. మాఘమాసంలో ఈమె భర్త తప్పనిసరిగా జీవించి వస్తాడు. ఈమె పాపాలన్నీ కూడా నశిస్తాయి. మాఘశుద్ధ తదినాడు 2 కొత్త చీటలను తెచ్చి, అనుకోకుండా ఇవాళ తదియ చూసారా, అంటే 3వ రోజు కదా, ఈ 3వ రోజు పురాణంలో మాఘశుద్ధ తదియ గురించి వచ్చింది. ఈ రోజున 2 కొత్త చీటలను తెచ్చి వాటిలో చీర, రవికెల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు వాటిని ఉంచి
దక్షిణ తాంబూలాలతోటి మూసివాయనం గనక సువాసనలకి ఇస్తే ముత్తైదువులకి అనమాట. వాళ్ళకి 7 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరింపజేయి ఆమెకి షడ్రసోపేతమైన షడ్రస ఉపేతమైన షడ్రస్సులతో కూడిన భోజనం అనమాట. షట్ అంటే 6, అది తీపి, పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ షడ్రసోపితాలు అంటారు. అవన్నీ కలిపిన భోజనం పెట్టి గౌరవింపవలే. మాఘమాస ప్రాతకాల స్నానం చేతనం ఈ నేను చెప్పిన వ్రతాచరణం చేతనం ఈమెకి పాపక్షయం అయిపోతుంది. భర్త మళ్ళీ పునర్జీవితులై వస్తాడు. మాంగళ్యం నిలుస్తుంది. మాఘమాసం చేసిన విధవరాలు, మాఘమాస స్నానం చేసిన విధవరాలు తప్పనిసరిగా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతుంది. మరి పిచ్చివారు మూర్ఖులు మాత్రమే మాఘ స్నానాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు అని యోగి వివరించి తన దారిని తాను పోయాడు. సుదేవుడు యోగి మాటలు నమ్మాడు. తన కుమార్తె చేత మాఘ స్నానాన్ని, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించాడు. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుడి యొక్క కుమార్తె పాపాలన్నీ పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. ఆమె కూడా చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరంలో వైకుంఠానికి వెళ్ళింది. కాబట్టి మాఘమాస ప్రాతకాల స్నానం ఉన్నది అది నదిలో అయినా, సరస్సులో అయినా, కాలువలో అయినా చేసి ఆ తీరంలో శ్రీహరిని కనుక అర్చిస్తే అంటే ఒడ్డున చాలా మంచిది. సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహంలో సర్వసుఖాలని పొంది అంటే అటువంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సుదేవుని కూతురు ఎటువంటిదో చెప్పుకున్నాం కదా, అటువంటి వాళ్ళైనా సరే సర్వసుఖాలని పొందుతారు. ఇహంలో పరంలో వైకుంఠాన్ని పొందుతారు మరి అని ఈ విధంగా శివుడు పార్వతీదేవికి చెప్పాడు. నమ పార్వతీపదే హర హర మహాదేవ లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ.